కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించింది. ఈ 6 గ్యారంటీలలో గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి ఉన్నది. రాయితీ పైన ఇచ్చే గ్యాస్ సిలిండర్. ఈ రాయితీ పైన ఇచ్చే గ్యాస్ సిలిండర్ కూడా రేషన్ కార్డే ప్రధాన ఆధారం కాబోతున్నది. ఇక గ్యాస్ కనెక్షన్ల విషయానికి వస్తే కనుక మొత్తము 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మనం ఈ రేషన్ కార్డులను గ్యాస్ కనెక్షన్లను తీసుకున్నప్పుడు ఈ రాయితీ పైన ఒక గివిటప్ కింద మాకు సిలిండర్లు వద్దు, పేదవాళ్ళకే ఇవ్వండి అని తీసుకున్న వాళ్ళు సుమారుగా 4.5 లక్షల వరకు కుటుంబాల వారు ఉన్నారు. వారు తమకు రాయితీ సిలిండర్ వద్దని చెప్పారు అప్పుడు గతంలో నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పేదలకు రాయితీ పైన గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే కనుక మొత్తం కుటుంబాలు, ఆ కుటుంబాలలో 44% మంది మాత్రమే రీఫిల్ చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు చేసుకోవడం లేదు. అంటే ఒకసారి సిలిండర్ తీసుకుంటే వాళ్ళకు నెలలో 2 నెలలో లేదా 3 నెలలో కొందరికి వస్తూ ఉన్నది. అంటే దీంట్లో ఎవరి అర్హులుగా ఎంపిక చేయాలి, ఎవరిని ఎట్లా గుర్తించాలనే పైన కూడా ఇప్పుడు విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. బహుశా ఇది కూడా 28 నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతున్నది రేషన్ కార్డు ఆధారంగానే. ఇందులో ఈ 44% మందే రీఫిల్ చేసుకొని మిగతా వాళ్ళు చేసుకోవడం లేదంటే వీరి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, తర్వాత సంవత్సరానికి 6 ఇవ్వాలన్నా లేదా 12 సిలిండర్లు రాయితీ పైన ఇవ్వాలన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉన్నది. ఇక్కడ ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత ఆ కుటుంబం ఎన్ని సిలిండర్లు వాడుతూ ఉన్నది, 6 12 వారి అవసరాలు ఎంత ఉన్నాయి, దీన్ని కూడా గమనించవలసి ఉన్నది. దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డుదారులు గతంలో ఉన్న రేషన్ కార్డులు 86 లక్షలు లేదా 90 లక్షల వరకు లెక్క ఇది విధంగా స్పష్టంగా లేదు. ఇందులో ఈ 85 నుంచి 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న వాటిలలో ఈ మొత్తం వాటిలలో ఉన్న రేషన్ కార్డులు పోను ఇక స్క్రూటినీ చేసి స్క్రీనింగ్ అవి చేసిన తర్వాత ఏమన్నా ఏమంటే చూడాలి. అది తర్వాత ఈ కొత్తగా దరఖాస్తు పెట్టుకొని వచ్చే వారికి ఇప్పుడు ఇవ్వాలన్నా వద్దా అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉన్నది. ఇట్లా కొన్ని విషయాలపైన స్పష్టత వచ్చిన తర్వాత ప్రభుత్వము విధి విధానాలు రూపొందించి ముందుకొచ్చిన తర్వాత రాయితీ పైన సిలిండర్ పథకం నిర్దిష్టంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇందులో కొన్ని లెక్కలు ఉన్నాయి. ఈ రేషన్ కార్డు డేటా మ్యాపింగ్తో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలు ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కింద 340 రాయితీ కింద మొత్తం కనెక్షన్లు ఇవి 11.58 లక్షల వరకు ఉన్నాయి. ఇట్లా వివిధ రకాల కింద ఉన్నాయి. వీటిపైన అధ్యయనం జరుగుతున్నది. అధ్యయనం జరిగిన తర్వాత అధికారులు ఎవరు అర్హులు, ఎట్లా అర్హులు, ఎవరికి ఎన్ని ఇవ్వాలన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఇక మరొక అంశం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది. ఆయన త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తీపి కబురు చెబుతారు అన్నారు. ఏమిటా తీపి కబురు, ఏమై ఉండవచ్చు అనేది దానికి తెలుస్తున్నది 6 గ్యారంటీలలో ఏదో ఒకటి అయి ఉండవచ్చు. ఈ 6 గ్యారంటీలలో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పింది. ఈ మహిళలకు ఇస్తామని చెప్పిన ఈ 2,500 రూపాయలను ఇవి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారనే అంశాన్ని కూడా త్వరలోనే ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారనే విషయం కూడా అర్థమవుతున్నది. ఇప్పటికే పెన్షన్లు తీసుకున్న కుటుంబాలు, ప్రభుత్వం నుంచి ఏదో రూపంలో సాయం పొందుతున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఏ పెన్షన్లు అందుకోని వారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ పొందని మహిళలకు తొలిసారిగా వారికే తొలి ప్రాధాన్యత వారికే ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది. వారే ఈ 2,500 రూపాయల ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్ కిందికి వారే రాబోతున్నారు. అంటే మన రాష్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు, ఈ కుటుంబాలు 86 నుంచి 88 లక్షల కుటుంబాలు అనే ఒక ఒక లెక్క ఉన్నది రమారమి. ఈ ఇన్ని లక్షల కుటుంబాలలో వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, ఇట్లా తర్వాత వితంతు పెన్షన్లు, ఇట్లా రకరకాల పెన్షన్లు ఉన్నాయి రకరకాల పేర్లతోని. ఈ పెన్షన్లు కాకుండా కుటుంబాలలో ఉన్న మహిళలు ప్రధానంగా ఇక్కడ కూడా రేషన్ కార్డు ఒక ప్రధానమైన అంశం అయితే, రెండవది ఆ ప్రభుత్వం నుంచి ఇప్పుడు నేను చెప్పిన స్కీములు ఏవి అందుకోని వారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి నగదును పొందని కుటుంబాలు ఏవైతున్నాయో వారికి వారు తొలి ప్రాధాన్యత కింద వారు రాబోతున్నట్లు తెలుస్తున్నది. వీటితో పాటుగా 100 రోజుల లోపల 6 గ్యారంటీలను అమలు చేస్తామని, వాటికి చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 వారాలు, ఈ 2 వారాలు అంటే 20 రోజులు, సుమారుగా 20 రోజులు కావస్తున్నది.
ఈ 20 రోజుల కాలంలో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసినామని ప్రభుత్వం చెప్తున్నది. అది ఆరోగ్యశ్రీ పెంపుకు సంబంధించింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది. ఇక త్వరలో మరో 2 రాబోతున్నాయి. అది గ్యాస్ కనెక్షన్లు, ఆ తర్వాత 2,500 రూపాయల వారికి ఆర్థిక సాయాన్ని అందించడం. ఆ తర్వాత మిగతాయి కూడా విద్యకు సంబంధించినవి, ఆ తర్వాత వివాహాలకు సంబంధించినవి, ఆ తర్వాత రైతులకు సంబంధించిన అంశాలు ఇవి తర్వాతి ప్రాధాన్యతలో ఉన్నాయి. ఈ ఎన్ని అంశాలను కేవలము 100 రోజుల లోపలనే ఇవి అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి బహుశా డిసెంబరు 28 తర్వాత 28 నాటి నుంచి మరో 2 వారు ఇచ్చిన హామీలు లేదా గ్యారంటీలు అమల్లోకి రాబోతున్నాయి. బహుశా ఆ తీపి కబురు కూడా ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించింది. మరొకటి బహుశా 28 తర్వాతనే ధరణి మార్పులకు సంబంధించినవి కూడా, అంటే కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం అనంతరం ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంటుకు సంబంధించిన అంశాలలో ధరణి చాలా ప్రధానంగా ఉన్నది. ఈ భూ సంబంధ లావాదేవీల వీటిపైన ఇప్పటికే లక్షలాది పెండింగులు, లక్షలాది కుటుంబాలు ధరణితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి వాటికి ఒక పరిష్కారాన్ని, దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ప్రభుత్వం చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లా ఈ 3-4 రకాల అంశాలలో ప్రధానంగా వినిపిస్తున్నది మహిళలకు 2,500 రూపాయలు. ఇవి ప్రధానంగా కనబడుతున్నాయి. ఇందులో ప్రభుత్వము నిధుల సమీకరణపైన కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. గమనించాల్సిన విషయం ఇది. గత ప్రభుత్వము చేసిన అప్పులకు సంబంధించి ప్రధానంగా బట్టి విక్రమార్క సభలో ఆర్థిక అంశాలపైన శ్వేతపత్రం ప్రవేశపెట్టడం, దానిపైన విస్తృతంగా చర్చ జరగడం, అప్పులెన్నో తీరడం ఇదంతా ఒక అంశం. ఇక మిగిలిన ఈ ప్రభుత్వం అమలు చేయాలన్న స్కీములకు కూడా ఎంత మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి, ఎక్కడి నుంచి నిధుల సమీకరణ చేయాలనే దానిపైన కూడా సమావేశాలు, రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే బహుశా ఆ నిధుల సమీకరణ కొనసాగుతున్న క్రమంలోనే మహిళలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి 2,500 రూపాయలే ఆ నిధుల సమీకరణ, ఆ జమ చేయడము, వాటిపైన విధి విధానాల రూపకల్పన తీసుకొని ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది.